అటు చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు సింగిల్గా పోటీ చేయబోతున్నారు, మీకు తెలిసిన విషయమే. అటు చూసినట్లయితే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఏ ఇబ్బంది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం లేదు. వాళ్ళు కూటములు కాదు, ఇంకా 5 కూటములు కలిసిన ఇతన్ని తట్టుకునే శక్తి లేకనే కూటాలు పెరుగుతున్నాయి అంతే, అంతకు మించి ఏముండదు. కానీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ నెల 27 నుంచి వారాహి మళ్ళీ రోడ్ల మీదకి వస్తుంది, జనాల్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ని గతంలో కొద్దిగానే ఆదరించారు. ఇప్పుడు ఫస్ట్ 23 సీట్లు ఏమన్నారు, 24 సీట్లు, అది పోయి మళ్ళీ 21 అన్నారు. మళ్ళీ ఇలా రేపట్లో మళ్ళీ అవి 18కో 11కో దిగుతున్నాయి. అవి ఏడవలేక వారాహి అవి అప్పుడే వల్లగాలి, ఇప్పుడు ఏం చేస్తారు వారాహి? మరి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి ఏమి లేరు. జన సైనికులు అన్నాడు, గతంలో చంద్రబాబుని తీవ్ర స్థాయిలో విమర్శించాడు, ఇవాళ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో పొత్తు అన్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్. అతను ఎప్పుడు అవుతాడనేది అసలు అతను అనుకోవాలి కదా. అతను చంద్రబాబు కోసం కోవైట్లో పనిచేయడానికే అతను పార్టీ పెట్టింది. అతను సొంతంగా పార్టీ పెట్టి జనాల్లోకి రావడం కాదు. అతను చంద్రబాబు కోవైట్ అంతే. అతను చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం వాటికే అతని బాధ్యత. అతనేం సొంతంగా నేను ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో మాట్లాడాలను, కాసేపు ఎమ్మెల్యే అంటాడు, కాసేపు ఎంపీ అంటాడు. ఇంతవాటికి అతని పార్టీకి అతను ఎంపీ అవుతాడో ఎమ్మెల్యే అవుతాడో క్లారిటీ లేదు. ఆయన అతని పార్టీ ఏమి నడుపుతాడు? కానీ అందులో అటు చూస్తే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తా అన్నాడు, లేదంటే కాకినాడ నుంచి అమిత్ షా చెప్తే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు. అసలు అతనికంటే ఒక క్లారిటీ ఉందంటారా అసలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏందనేది? ఆ పిఠాపురంలోనే పోటీ అన్నాక అసలు అక్కడ చూసారా గందరగోళం పట్టిస్తున్నారు. నువ్వు వద్దు బాబు, నువ్వు వద్దు బాబు అని గోలే. ఆ టీడీపీ వాళ్ళు అయితే ఆడికి నువ్వు వస్తే ఓడిస్తామని ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు బూతులు తిడుతున్నారు. ఇతను పిఠాపురం కాదు, ఆడికి పోయినా చంద్రబాబే గెలవనీడు. అతను ముందు గెలిస్తే రేపు ఇబ్బంది అని తెలుసు. అతన్నే తీసి నువ్వుతే గోలబద్దని చంద్రబాబే గెలవనీడు. అతనికి అది తెలియట్లా. చంద్రబాబు ముఖ్యమంత్రి అంటారు కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవనీడు. కానీ మరి ఇప్పుడు జగన్నే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని చాలా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తొక్కుతాను అని మాట్లాడుతున్నాడు. అవన్నీ అట్ట విమర్శించబట్టే ఆ పార్టీ పతనం అయిపోతుంది. విమర్శించకుండా మామూలుగా అందరిలాగా వస్తే అతను కూడా ఏదో 4 సీట్లను గెలవగలుగుతుంది. ఎంతసేపటికి తొక్కుతాను, ఇడుతాను, పొడుతాను, మేషాలు దూగితే మేషాలు దూవటం అందరికీ మగోడు అన్నాక మేషాలు అందరికీ ఉంటాయి, ఆయన ఒక్కడికే కాదు. ఆ మేషాలు దూవటం వల్ల పార్టీ పతనం అయిపోతుంది అంతే. కానీ మరి మీరు ఆ మాట అన్నారు, అటు చూస్తే జనసేన అలా పతనం అవుతుంది అన్నారు. మరి తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే, మరి నారా లోకేష్ చూస్తే మీ వైసీపీ పార్టీలు అందరి రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాను, రేపు ఒక్కొక్కరికి ఉచ్చబోయిస్తాను, అధికారులకు వస్తా అన్నాడు. నారా లోకేష్ మంగళగిరిలో వేయడానికి భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో వేయడానికి ఇప్పుడు ఏదో పక్కన దారులు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరు అధినేతలకే అక్కడ వాళ్ళకి భయం పడుతుంది. ఇంక పక్క వాళ్ళని ఏం గెలిపించేది ఉంది. కుప్పంలో వేయడానికి ఆయన వాస్తవంగా భయపడుతుండగా నాకెందుకు లేదని. మరి నా లోకేష్ అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకే కనపట్ల. ఇంక ఈ పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఇవన్నీ రాను కూటములంగా 4 గెలుతూ ఆడని ఉంటే పార్టీలు ఉన్న పార్టీలు వాటికి మొత్తం చంద్రబాబు గొడుగు కిందకు పోయాయి. ఇప్పుడు సీట్లు ఇస్తే తన్నుకుంటున్నారు. ఆడ ఆ గొడుగు కిందకు పోయి తన్నుకోవాల్సిన పని ఏముంది?